హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ క్విక్ ఎగ్ కర్రీ చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు పసుపు అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపులు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం. అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తంగా ఒకసారి కలుపుకొని దాన్ని 5 మినిట్స్ మూత పెట్టి వేయించుకుందాం బాగా. ఇలా ఆయిల్ తేలే వరకు వేగాక ఇప్పుడు అందులోకి ముందుగా తీసి పెట్టుకున్న 1/2 కప్ టమాటా జ్యూస్ని అలాగే 1/2 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకున్నాక అందులోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఇలా ఆయిల్ తేలే వరకు వేయించుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి 1 కప్ వాటర్ వరకు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని 7 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందాం. గరం మసాలా హోమ్ మేడ్ అండి, కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేస్తాం. ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసుకుందామండి. కసూరి మేతి ఎందులోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనందరం ఎంతగానో ఇష్టపడే టేస్టీ అండ్ ఎగ్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ and subscribe.